ముందుగా ఒక గ్లాసు జొన్నలను తీసుకొని ఇందులో ఏమైనా రాళ్ళు ఉంటే శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వేసేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. పైనున్న సజ్జు గింజలన్నీ తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాస్ జొన్నలకి 4 గ్లాసుల నీళ్లు వేసుకొని జొన్నలు వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకొని ఇలా స్ట్రైనర్లో వేసేసుకొని ఒక 2-3 గంటల పాటు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కొంచెంగా జొన్నలు వేసుకుంటూ ఇలా వేయించుకోవాలి. ఎప్పుడైతే పేలాలు రావడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకొని పేలాలన్నీ వేగాక ఇవన్నీ ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. మిక్సీ జార్లో పేలాలను వేసేసుకొని 3 ఇలాచీ కూడా వేసేసుకొని ఇలా పౌడర్ లాగా పట్టుకోవాలి. ఒక గ్లాస్ జొన్నలకి ఒక గ్లాసు బెల్లం తురుము వేసేసుకొని ఇదంతా మిక్సీ పట్టుకోవాలి. ఇంతేనండి, రెడీ అయిపోయింది. నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.